హలో ఏ మురళి ఏమన్నావు? అదా మా ఇంటికాడ పని నీతో అర్జెంటుగా రా. ఈయన ఇంటికానే ఉండా. రా రా రా. నా పటాన్న యాడికి నా పొద్దున్నే పోతానవు? గుడికి పోతానరా, గురువారం కదా అయిపోద్దు. ఏంది నా పటాన్న నీలో ఇంత మార్పు వచ్చింది? చెప్పు. ఒరే హరి, మనిషి పుట్టినాక కొన్ని సిద్ధాంతాలు పాటించాలరా. ఏంటి నా సిద్ధాంతాలు? ఏంలే, పొద్దున్నే 4 గంటలకు లేయాలా, తలస్నానం చేసి ప్రశాంతంగా గుడికి పోయి రావాలా, పొద్దున్నే టిఫిన్ తినాలా, మన పనికి మనం వెళ్ళిపోవాలా, 1 గంటకి ఇంటికి రావాలా, తినాలా, రోజు ప్రశాంతంగా పడుకోవాలా, కరెక్టే. మళ్ళీ మిగతా పని అయిపోయి చేసుకోవాలా. 6 గంటలకు వైన్ షాప్ పోవాలా, 8 వరకు వాటర్ తాగాల, అన్నం ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకోవాలా. ఏమి లైఫ్ అనుభవించాలన్నా స్వామి, నీ లైఫ్ నాకు తెలిసి ఎవరికి రాదున్నా. మనిషి అన్నాక కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, గుడికి పోతాడా, నువ్వు వచ్చేటికైతే రా, లేకపోతే లే. ఏం చెప్పావురా? ఉన్నావు, ఒక్క నిమిషం ఉన్నా. నువ్వు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నీకు గుడికి రాకుంటే ఏమన్నా ఉందన్నా? పదాం పన్నా. దోమలు ఎక్కువైనాయి. ఈ మురళిగాడు వచ్చి యాపాకి వేసి పొగేచ్చా ఇంట్లోకంతా ఊపినామనుకో దోమలన్నీ చచ్చాయి. ఈ నవ్వులకు చచ్చిపోతాను బరుకోలేక. ఎండల కాలం ఊడక లోపల అనుకుంటే ఈ దోమలు ఒకటి. అమ్మ ఈ పొగ ఎట్ట ఒకటి పొగేసి యాపాకి పిక్కొని వచ్చా. రారా మురళి, టయానికి వచ్చినావు. ఏం చంద్ర అర్జెంట్గా రమ్మని కాల్ చేసినావు? అరవై యాపాకి పిక్కొని రాపో. ఏంటి చంద్ర? నీ చెప్తావు యాపాకి పిక్కొని రాపో. ఏమైందిరా? ఏంటి చంద్ర యాపాకి దమ్మన్నావు? ఏం లేరా, ఇంట్లో దోమలు ఎక్కువైనాయా, వాకిలు వేసుకొని పడుకుంటే ఉడక, వాకిలు తీసి పడుకుంటే దోమలు రక్తం అంతా తాగుతున్నాయి. లావు దోమలు. ఏంలే, పూర్వకాలము యాపాకి పొగ వచ్చే పోతాయన్నారు కదా మన పెద్దోళ్ళు. అట్లా వేరే వాళ్ళు బేమన్నారా, అందుకే బేచామని. ఏంది పొగ? పొద్దున్నే గుళ్ళో సాంబ్రాణి వేసింటారు ఇంకో సాంగ్. ఒక్క నిమిషం ఉండు. ఏంది చంద్రన్న మురళన్న ఇద్దరు కలిపి పొగలేపుతున్నారు? నేను అదే చూస్తాడా. మురళిగాడు షాట పట్టుకొని ఊపుతాడు, చంద్రన్న వంగి చూస్తాడు. ఏం అడుగుదాం బా. మీ ఇద్దరికి ఏమన్నా మెంటల్ ఎక్కిందా? చలికాలం కూడా కాదు, చలిమంట వేసి పొగలేపుతున్నారు. వారిని చలిమంట కాదురా స్వామి, అది ఏంటికి పొగేస్తున్నావు? గుడికి పోవాలనుకుంటున్నా, నట్టి నడదాలో పొగేసినావు. ఏం లే, ఇంట్లో దోమలు ఎక్కువైనాయా, దోమలు పోయేదానికి పొగేచ్చాను. సరే ఉండు, పొగేసినాక ఏం చేస్తావు? ఏం లేరా, పొగంతా ఇంట్లో అయిపోయినాక మొత్తం క్రికెటీలు వాకిళ్ళు వేసేది, రఘు కప్పుకొని పనుకుండేది. ఏంటి మమ్మీ ఎవడీడు? పొగకు ఊపిరాడక సచ్చావు నిష్కారణంగా. కాదున్నా, ఇంట్లోకి పొగ పెట్టుకొని వాకిళ్ళు వేసుకొని సచ్చావు. ఎవరు నీకు చెప్పినా కొడుకో? కాదరి, పూర్వం మన పెద్దోళ్ళు యాపాకు గడ్డి వేసి పొగ పెడితే ఇంట్లో దోమలు పోతాయని చెప్పి ఆ పద్ధతి 10 చంద్రులు పాటిస్తున్నాడు. ఏంది ఇంట్లో పడుకుంటే మొత్తం రక్తం తాగినాయి దోమలు. ఎవరికైనా చూపించండి రా. ఏంది నా దోమలేమో గానీ ఈ మంచి చచ్చేటట్టున్నా అన్న పొగకు చెప్పున్నట. కాలంతో పాటు మనుషులు కూడా మారాలన్నా, అప్డేట్ కాండి, నెట్ వేయించుకోండి ఇంటి చుట్టూ. దోమలు పోకుండా నెట్ వేయించుకుందామండి. నెట్టా? అదేందో అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోరా స్వామి, నేను ఇంటికి బిగించుకుంటా. పటాను చెప్పలేనా దేవుడు రక్తం తాగి చంద్ర సన్నగా అయిపోతున్నాడు దోమలు కురిసి. ఆ దోమలకు బరికి గజ్జి మాదిరి లేచినాయి అన్ని. సరే చూడ ఎట్లా లేచినాయి ఎర్రగా. మొన్ననే మా కొత్తింటికి వేపించిన బ్రహ్మాండంగా వేసినారు, కావాలంటే చూడు. చూపినట. మీ ఇంట్లోకి దోమలు, పాములు, పురుగులు వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. కొత్త ఇల్లైనా పాత ఇల్లైనా, ఎండాకాలమైనా చలికాలమైనా, విండోస్ డోర్స్ క్లోజ్ చేయకూడదు అనుకుంటున్నారా? ఏసీ బయటికి వెళ్ళకూడదు అనుకుంటున్నారా? బయట ఉన్న విసర్పాలు లోపలికి రాకూడదు అనుకుంటున్నారా? వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. సో ఇంకెందుకు లేటు, ఇలాంటి డోర్స్ బిగించుకోవడం వల్ల మీరు ఇంట్లో సేఫ్టీగా ఉండొచ్చు. ఇంకెందుకు లేటు, డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. అవుగదరా, ఇంటికేమో బ్రహ్మాండంగా వేసినావు. ఆ షాప్ అడ్రస్ చెప్పురా. చెప్పురా. సో మన పులిందల్లో లయాల డిగ్రీ కాలేజ్ మెయిన్ గేట్ ఉంది కదా, ఆ మెయిన్ గేట్ కా నుంచి అమ్మవారి సెలవు దావులే బ్రిడ్జి ఉంది చూడు, నేను నవత ట్రాన్స్పోర్ట్ పక్కనే వాళ్ళ షాప్ ఉంటది. ఆడ మొత్తం గవాసులకు, కిటికీలకు, మెయిన్ డోర్లకు మెస్సులు వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ చేస్తారు. బ్రహ్మాండంగా ఉంటది, తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. ఇట్లా దోమలకు పోయి పొగలు ఎన్ని వేసుకుంటే చచ్చిపోతా ఉన్నాయి ఇంట్లో పొగకు. నువ్వు చూపించు. మీరు గుడికి పోయాం. మీరు అడిగండి, అడిగండి మా చంపండి.
సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి చెప్పా కదా ఇంతవరకే, మన లయోలా కాలేజ్ నుంచి అమ్మవారి సెలవు వీధికి వెళ్ళే దారిలో నవత ట్రాన్స్పోర్ట్ పక్కన అయితే ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల ఏదన్నా దోమలు ఎక్కువ ఉన్నా కూడా, నీళ్లు నిలువ ఉండి ఇంటిలోకి పాములు వస్తాయి కూడా ఈ మెస్సును బిగించుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. మనం డోర్లు కానీ కిటికీలు కానీ ఏవి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి ఉన్నాయంటే డోర్లు ఓపెన్ లో పెట్టుకోవచ్చు, అంతే కదా బ్రో? అంతే. సో ఇది దీంట్లో ఏమైనా మోడల్స్ కానీ రకాలు కానీ ఏమైనా ఉన్నాయా? మనం పెట్టే ధరను బట్టి వీటిలో అయితే డిఫరెన్స్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. 2 కలర్లు, అవి 2 కలర్లు, బ్లాక్ గ్రే వస్తుంది. ఓకే, దీంట్లో వచ్చి ఫిక్స్డ్ మెస్. ఇది ఈ బటన్స్ విండోస్ కి వేసుకోవచ్చు. ఇది విండోస్ కింద వేసుకోవచ్చు. ఓకే, ఇది డోర్ కి వేసుకోవచ్చు. ఇది ఓపెన్ డోర్. ఇది స్లైడింగ్ మెస్. సో ఇది ఓపెన్ డోర్, ఇది సైడింగ్. మనం ఇంట్లో మనకు స్థలం లేకపోతే కనుక ఇలాంటివి పీయించుకోవడం వల్ల ఇటు సైడ్కి వెళ్తుంది. ఇది వచ్చేసి ఓపెన్. కాస్ట్ ఎట్లుంటుంది బ్రో? క్రాష్ ఇది స్క్వేర్ ఫీట్ 300, ఇది వచ్చి 350, ఇది వచ్చి విండోస్ కి వచ్చి 150 పడుతుంది. ఓకే బ్రో. అలాగే మనం ఈ సమ్మర్ లో చెప్తా, ఈ సమ్మర్ లో ఇంట్లో ఏసీ వేసుకుంటాం కదా, ఏసీ గాలి బయటికి పోకుండా ఉండాలంటే ఏమైనా ఉన్నాయి మన దగ్గర? ఏంది ఇది? హనీకమ్ మెస్. ఓకే, అంటే ఇది వేసుకోవడం వల్ల ఏసీ బయటికి పోదు. మనకి ఏదైనా దుమ్ము లోపలికి రావాలని రాదు అసలు. దోమలు కూడా బయట నుంచి లోపలికి రావు. అంటే ఇది ఓన్లీ గవాసులకు కిటికీలకేనా లేకపోతే వాకిళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది ఇంకా ఏమన్నా మన దగ్గర మోడల్స్ అంటే ఇంకా గ్రాస్ మ్యాట్ ఉంది. ఒకసారి చూపి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి గ్రాస్ మ్యాట్. ఇది ఎట్లా బ్రో? స్క్వేర్ ఫీట్ 50, 50 రూపాయలు. ఓకే, సో పీవీసీ పార్టీషన్. ఇది ఏదానికి బ్రో? ఇది అంటే ఇప్పుడు బెడ్రూమ్స్ అందు ఒకవేళ వాళ్ళ ఇంట్లో గోడ కట్టుకోలేకున్నా, లేకపోతే ఏదన్నా గోడ ఇబ్బంది ఉన్నా ఇది పార్టీషన్ మాదిరి రెడీ చేసుకోవచ్చు. అంటే మనం సపరేట్ 2 రూములుగా వేరు చేసుకోవచ్చు. సో చూడండి, చాలా బాగుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇది ఎట్లా బ్రో? ఈ స్క్వేర్ ఫీట్ 350 పడుతుంది. సో మన పెద్ద హాల్ ఉన్నాయనుకో, వాటిని 2గా డివైడ్ చేసుకోవాలంటే రూమ్ లో కూడా యూజ్ చేసి మన ఆఫీస్ సపరేట్. ఇప్పుడు ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకుంటారు కదా చాలా మంది, అట్లా యూజ్ చేసి. ఓకే, చూడండి. అలాగే రోలింగ్ కటన్స్. ఈ మామూలుగా ఇంట్లో షోకి వేసుకుంటారు కటన్స్. ఓకే, అలాగే మనకు ఎండ పడకుండా బ్లైండ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ అవి పీవీసీ బ్లైండ్స్ అనేటివి ఆర్డర్ పైన చేస్తారంట మన వాళ్ళు. ఆల్రెడీ మన పులివెందలోనే ఒక ఇంటి దగ్గర వర్క్ చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాం, చూడండి. మీకు ఇటువంటి డిజైన్ వర్క్స్ ఏమన్నా కూడా మన ఇంట్లోకి పాములు కానీ, దోమలు కానీ, ఏమైనా కానీ ఇంటీరియర్ కి సంబంధించిన వర్క్ ఏమైనా కూడా వీళ్ళు చేస్తారంట. సో మీరు వీళ్ళు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కన్నా, మన పులివెందుల చుట్టుపక్కల సరౌండింగ్లో ఎవరైనా వేయించుకోవాలనుకుంటే కన్నా వీళ్ళ నెంబర్ డిస్ప్లే పైన ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదు మీకు అడ్రస్ కావాలంటే మన పులివెందులలోని లయోలా కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర నుంచి అమ్మవారి సెలవు వీధికి వెళ్ళే నవత ట్రాన్స్పోర్ట్ పక్కనే వీళ్ళ షాప్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటి మంచి వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి 10 మంది లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. Subscribe.